MRPS న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। MRPS న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి। బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ఈ గ్రామం చేసుకునేటువంటి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను। ఈరోజు బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ అనంతరం సభ ఏర్పాటు చేసి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు యువ నాయకుడు, నిరంతరం శ్రమించేటువంటి వాడు, చిన్న వయసులోనే ఒక జిల్లాను నడిపేటువంటి బాధ్యతను గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో రావడం, మొట్టమొదటిసారిగా ఈ రాయదుర్గం నియోజకవర్గంలో కనేకొండ మండలంలో రచ్చమరి గ్రామంలో విగ్రహావిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం। అలాంటి సభకు అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ మాది గారికి గత 32 సంవత్సరాలుగా తాడిపత్రి నియోజకవర్గాల్లో ఒక ముక్కలో చెప్పాలంటే ఈ అనంతపురం జిల్లాలోని ఒక బలమైనటువంటి నాయకుడిగా నిరంతరం తను వచ్చినటువంటి సమాజం నుంచి తన సమాజానికి మనం తిరిగి ఏమి ఇవ్వాలి అని చెప్పని అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో, పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆచరణలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి దాదాపు నాకు తెలిసి మేమిద్దరం తాడిపత్రిలో ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత చూస్తున్నా 10 సంవత్సరాల క్రితం ఓపెన్ బైపాస్ సర్జరీ జరిగినా ఇప్పటికి కూడా జాతి కోసం కష్టపడుతున్నటువంటి ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా, ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఉంటూ నా జాతిని నేను కాపాడుకోవాలి, నేను సంపాదించుకుంటే నా జ్ఞానాన్ని నా జాతికి అందజేయాలని చెప్పని నిరంతరం శ్రమిస్తున్నటువంటి పెద్దలు గంగరాజు మాది గారికి, మాతో పాటు మాకంటే వయసులో చిన్నోడైన మాతో పాటు దాదాపు 32 సంవత్సరాలుగా అనంతపురం జిల్లా కేంద్రంలో ఉంటూ ఒక యుక్త వయసులో ఉద్యమంలో అడుగుపెట్టి ఇప్పటిదాకా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ సమస్య వచ్చినా, ఎవరు ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా నేను నా జాతి కోసం నేనున్నానని వాళ్ళ మానవత మొదలుకుంటే ఈరోజు మరి తమ్ముడు అమర్ మాది తీసుకున్నా కూడా నిరంతరం జాతి కోసం, జాతి సమస్యల కోసం, అభివృద్ధి కోసం కష్టపడేటువంటి తమ్ముడు అమర్ మాది గారికి, వేదిక అయినటువంటి నా MRPS MSP నాయకత్వానికి, అదేవిధంగా పెద్దలు గోవిందన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ గ్రామ ప్రజలకు, తక్కినటువంటి గ్రామం నుంచి విచ్చేసినటువంటి మన మాదిగా సోదరులకు, దళితులందరికీ కూడా పేరు పేరున బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। జై భీమ్, జై భీమ్। చాలా సంతోషం। ఈరోజు మేము ఉదయం తాడిపత్రిలో చాలా రంగరంగ వైభవంగా అంబేద్కర్ గారి జయంతి చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది। నేను వస్తున్న సందర్భంలో ఇందాక గంగరాజు గారు చెప్పారు, మీ ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే మీ గ్రామంలోకి అడుగు పెట్టినప్పుడే ఇటువైపు టెంకాయ చెట్లు ఉన్నాయి, ఇటువైపు టెంకాయ చెట్లు ఉన్నాయి, మధ్యలో రోడ్డు ఉంది, ఎటు చూసినా టెంకాయ కనపడుతుంది। అక్కడ నుంచి నేను గమనించాను, ఆ టెంకాయ చెట్లు దేనికి సంకేతం అంటే జ్ఞానానికి సంకేతం। టెంకాయ చెట్లు అంటేనే మనం దేవునికి టెంకాయ ఎందుకు కొడతాం? దేవుడికి టెంకాయని కొట్టినప్పుడు ఆ నీళ్లు బయటకు వస్తాయి। ఎందుకు ఆ దేవుడు టెంకాయ కొట్టామంటే మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించని చెప్పని, ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానం బయటకు వచ్చే విధంగా మరి నారికేలాన్ని మనం కొడతాం।
ఈ గ్రామంలోకి అడుగు పెడుతున్న నాకు అదే కనపడ్డాయి. నాకు అనిపించింది నిజంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు, మేధావులుగా ఉన్నారని చెప్పని నాకు అనిపించింది. అన్నిటికంటే మించి ఈ గ్రామంలో అందరూ కూడా మానవత్వంతో మూర్తి వహించేటువంటి గొప్ప వాళ్ళుగా నేను భావిస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఉన్నటువంటి మహిళలందరికీ, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఒక పండుగ చేసుకుంటున్నా ఉన్నట్టుగా ఇదిగో ఈ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. మా గ్రామంలో ఒక జ్ఞాన దీపాన్ని వెలిగించుకుంటున్నాం. మీరేం చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళని సక్రమంగా పనిచేయించండి. మన కోసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో రక్షణ కావాలని, మనమందరం చదువుకోవాలని, మనమందరం కూడా గౌరవంగా బతకాలని కొన్ని హక్కులు సాధించబెట్టారు. ఆ హక్కులు మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. మాకున్నటువంటి పౌర హక్కులు మీరు ఇంప్లిమెంట్ చేయండి, వాటిని మీరు అమలు పరచండి అడుగుతా ఉన్నాం. మీరు చేయాల్సిందేంటి? ప్రతి నెల మా కోసం ఒక పౌర హక్కుల దినోత్సవాన్ని పెడతారు. అంటే మాకు అన్యాయం జరుగుతా ఉందా, మా పైన ఎవరైనా దాడి చేస్తా ఉన్నారా, మాకు 2 గ్లాసుల పద్ధతి పెట్టారా, లేకపోతే మమ్మల్ని ఊర్లే కానివ్వడం లేదా, మా పైన అంటరాంతరాన్ని ఏమైనా చేస్తా ఉన్నారని చెప్పని ఇవన్నీ చేయకుండా ఉండడం కోసం మనకు చట్టం ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులు పెట్టింది. మరి ఆ పోలీసులు సక్రమంగా చేస్తే ఇలాంటి సమస్యలు రావు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. మేము వస్తుంటే దారిలో ఏదో మన పక్కన ఒక పల్లెలో రానివ్వలేదని చెప్పని మన తమ్ముడు హరిగోపాల్ గారు కూడా అక్కడ చెప్పడం నేను విన్నాను. నాకు డిఎస్పీ గారు కూడా మాట్లాడిస్తే డిఎస్పీ గారు కూడా చెప్పారు, మీరు బాధ్యతగా తీసుకొని మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి, మీ పని మీరు సక్రమంగా చేయండి. ఏదైతే మేము ఊళ్ళోకి పోవాలనుకున్నా ఊర్లో మేము రావాలనుకున్నా కూడా మమ్మల్ని తీసుకొని రావాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంది, రెవెన్యూ వ్యవస్థ పైన ఉంది. అది జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, వీళ్ళ పైన ఉంది కనుక మీ బాధ్యతని సక్రమంగా నెరవేర్చి మా వాళ్ళకి అక్కడ హక్కులు కల్పించాలని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప వాతావరణంలో దాదాపు అక్కడ ఊరేగింపుగా వచ్చేటప్పుడు వారు 100 నుంచి 200 మంది దాకా మరి అక్కడి నుంచి బాగా మేళతాళాలు ఇక్కడ దాకా వచ్చారు. మరి ఇక్కడ చూస్తేనేమో ఒక 100 మంది కనబడతా ఉన్నారు. అంటే దాదాపు వచ్చినప్పుడేమో 200 మంది దాకా ఉన్నారు. ఇటుకు వచ్చారు లేదు. మీరు అనుకోవాలి కదా, ఎక్కడి నుంచో నాయకులు వచ్చారు. ఈరోజు మనం అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసుకుంటున్నాం. చేసుకున్న తర్వాత అసలు అంబేద్కర్ ఎవరు, ఆయన ఎందుకు మనం గ్రామంలో పెట్టుకోవాలి, ఆయనకు మనకు సంబంధం ఏంది, ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పని మనం